భారతదేశంలో 500, 1000 రూపాయల నోట్లని ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి నుంచి రద్దు చేసిన పరిస్థితి. రద్దు చేసిన నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకొని తిరిగి ఆ ధనానికి సరిపడే కొత్త 2000 రూపాయల నోట్లు, 100 రూపాయల, 50 రూపాయల నోట్లు తిరిగి పొందండి అని కేంద్ర ప్రభుత్వం, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. హఠాత్తుగా ఒక్కసారిగా ఈ పరిణామాన్ని ప్రజలు తెలుసుకొని బ్యాంకుల దగ్గర బార్లు తీరి ఆ బ్యాంకులో ఉండి ధనాన్ని తిరిగి పొందలేక చాలా సతమతమవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కలిపి ఈ 500, 1000 రూపాయల నోట్ల రద్దుని ఆహ్వానిస్తూ నోట్ల రద్దుకు తీసుకున్న చర్యల్ని ఆమోదిస్తూ మరి నల్లధనం కానీ నకిలీ ధనాన్ని కానీ అరికట్టాలని ఒక ఆలోచన ఈ దేశ ప్రభుత్వం చేసినప్పుడు దేశంలో ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా మేము కూడా మరి ఆ నోట్ల రద్దుని స్వాగతించాం. ఈ పరిణామాలు ఇలా జరుగుతునేటప్పుడు ఎన్నో నెలలుగా నేను దీని మీద పూర్తి అవగాహన కలిగించుకొని అనేక సార్లు చర్చించి నిర్ణయం తీసుకున్నానని మరి ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన పరిస్థితి. ఎంత ధనం ఈ దేశంలో చలామణి అవుతుంది? సుమారు 18 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా ఈ దేశంలో చలామణి అవుతుంటే అందులో 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు 14,50,000 పైచిలుకు కోట్ల రూపాయలు చలామణిలో ఉన్న పరిస్థితిలో తిరిగి బ్యాంకులకు ఆ ధనం వచ్చినప్పుడు సరిపడా ధనాన్ని మనం ప్రజలకు తిరిగి ఇవ్వాలి. ఆ తిరిగిచ్చే ధనం, డబ్బు మరి సక్రమ మార్గంలో ఇవ్వాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వం ముందుగా చేయకపోవటం విచారకరమని, గత 18 రోజులుగా ఈ దేశంలో పట్టణాల్లో కానీ పల్లె ప్రాంతాల్లో కానీ ఈ చిల్లర దొరక్క బ్యాంకుల్లో వేసిన డబ్బు బయటికి రాక ప్రజలు అనేక ఈతి బాధలు పడుతున్న పరిస్థితి. మరి బ్యాంకు లైన్లో నిలబడి గుండెపోటుతోటో ఇతరత్ర కారణాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం ఏ ఆలోచనతో అయితే ఈ చర్యలు తీసుకుందో కానీ ముందస్తు చర్యలు మరి పూర్తిగా ఈ చర్యల్లో ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజలు కష్టాలు పడకూడదు, ఈ జీవనం స్తంభించకూడదు అనే ఆలోచన మరి ప్రభుత్వం చేయకపోవడం విచారకరమని, ఎప్పటి నుంచో 18 రోజులుగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, కింద స్థాయి మధ్యతరగతి ప్రజలు పడుతున్న బాధలు చూసి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఉత్తరం రాస్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి, నేను ఉత్తరం పంపిస్తున్నాను ఆర్బీఐకి, ఇన్ని కోట్లు కావాలి అన్ని కోట్లు కావాలని మాటలే చెప్తున్నారు. ఇక్కడ తెలుగులో చెప్తున్నారు నేను చాలా అసహనంగా ఉన్నాను ఈ చర్యల వల్లనే. మరి ఢిల్లీ వెళ్ళి మోడీ గారికి అర్థమైన భాష ఇంగ్లీష్లోనో హిందీలోనో చెప్పాల్సిన పరిస్థితిని పక్కన పెట్టి నేను అనేక సార్లు ఢిల్లీ వెళ్ళానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఈ 18 రోజుల పాటు ఎందుకు ఈ ప్రజల కష్టాలు కానీ ఈ ప్రజల అవసరాలు కానీ కేంద్ర ప్రభుత్వ దృష్టిలో పెట్టే ప్రయత్నం చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ ప్రజల ఇబ్బందులను గుర్తించి మరి మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన తాలూకా రాష్ట్ర పరిస్థితిని వివరించిన నేపథ్యంలో మీకు ఆ బాధ్యత లేదా చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతున్నాం. ఎప్పుడూ కూడా మీ స్వార్థ ప్రయోజనాలు, మీ స్వార్థ రాజకీయాలు, మీ తాలూకా కేసులు, మీ తాలూకా ఓటుకు నోటు కేసు ఇవి చూసి భయపడి ఢిల్లీ వెళ్ళి మోడీ గారు ఎదురుగుండా మాట్లాడిన పరిస్థితిలో ఈరోజు ఉన్నారని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి ఎప్పటికైనా ఒక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఢిల్లీ వెళ్ళి కూర్చొని ఇక మాకింత
ఇన్ని వేల కోట్ల రూపాయలు మాకు కావాలి అవి ఇవ్వాలి అని అడవాల్సిన అవసరం ఉందో లేదో అని మిమ్మల్ని ఆలోచించమన్నాం. ఇటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా మరి ప్రజల్లో ఒక విధమైన అసహనం ఉన్న పరిస్థితిలో రాష్ట్రంలో ఒక స్వచ్ఛంద బంద్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపివ్వడం జరిగింది. 28వ తారీఖుని అంటే ఎల్లుండ సోమవారం నాడు హర్తాల్ని నిర్వహిస్తున్నాం. ఈ హర్తాల్ అంటే స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనండి అని ప్రజల్ని పిలవడం. ఎందుకంటే ఈ బంద్ అనేది మన తాలూకా నిరసన తెలియజేయడం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకునేటప్పుడు ఈ బాధలు ఇబ్బందులు వచ్చే రానున్న కాలంలో కూడా ముందు ఆలోచన లేకుండా ముందస్తు చర్యలు లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రజాస్వామ్య భారతదేశం అతలాకులతం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మన తాలూకా నిరసనని మన తాలూకా మనోభావాల్ని ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉన్నందున 28వ తారీఖున జరిగే హర్తాల్లో ప్రజలందరినీ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొమని ఈ జిల్లాలో ఉన్న యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ప్రజల్ని కలిసి రేపటి రోజున అందరికీ కూడా ఈ హర్తాల్ అవసరమేంటి, ఈ హర్తాల్లో పాల్గొనమని కోరమని కూడా మీ ద్వారాగా మేము ఈ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కోరుతున్నాం. అలానే ఈ హర్తాల్లో బస్సులు, హాస్పిటల్స్, బ్యాంకుని మినహాయిస్తున్నాం. మరి వాటి మినహాయించి మిగిలిన సినిమా థియేటర్లు కానీ, విద్యా సంస్థలు కానీ, వ్యాపార వాణిజ్య సంస్థల్ని ఈ హర్తాల్లో పాల్గొనమని కోరుతున్నాం. ఇటువంటి పరిస్థితిలో దేశవ్యాప్తంగా కూడా అనేక రాజకీయ పార్టీలు బందనో హర్తాలనో పిలిపించిన నేపథ్యంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పిలుపునిస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ఏం జరుగుతుంది, ఏం జరగటం లేదు, ఎన్నికల ముందు ఏ రాజకీయ పార్టీ ఏ విధమైన మాటలు చెప్పింది, ఏ విధమైన హామీలు ఇచ్చింది, ఎన్నికల తర్వాత ఆ హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం ఆ పార్టీలు చేస్తున్నాయా లేదా అని ఈరోజు ఈ రాష్ట్రంలో నిజమైన పరిపాలన జరుగుతుందా అని ఒక ప్రశ్న వేసుకుంటే పరిపాలన అనేది ఏ విధంగా జరగటం లేదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు మూలపడి ఉన్నాయి. ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వారి స్వార్థపూరిత రాజకీయాల కోసం 2019 జరిగే ఎన్నికల కోసం ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలు మనం నమ్మారు, మనకు అధికారం ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఈ ప్రజల సంక్షేమాన్ని మేము కోరాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ కొసానా కూడా ఆలోచన చేయటం లేదు. ఇవన్నీ విషయాలు, ఈ అన్ని చర్యలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేపటి రోజున ప్రజల్లోకి వచ్చేటప్పుడు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ముఖ్యమంత్రి గారు తాలూకా కళ్ళబొల్లి మాటలు కానీ, మోసపూరితమైన మాటలు కానీ విని ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా అలిసిపోయి విసిగిపోయి ఉన్నారు. రానున్న కాలంలో వారు సరైన జవాబు చెబుతారు. ఆ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలిన ప్రజాప్రతినిధులు కానీ గమనించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ 28వ తేదీన సోమవారం జరిగే ఈ హర్తాల్లో యావత్ ప్రజానీకం కూడా పాల్గొనాలని, ముఖ్యంగా సినిమా థియేటర్లు, వాణిజ్య వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మాకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.